కలిసి కళ్యాణ్ ని మాట్లాడడం అది ఓవర్ అనిపించింది. ఓకే, కళ్యాణ్ ఈజ్ ద పిసుకుడు గాయ్, ఈజ్ ద పులిహార రాజా. కానీ వీళ్ళిద్దరు చంపబగల కొడతా అనేది ఓవర్, అది మామూలు ఓవర్ కాదు. ఇంకొకటి నాకు దువ్వెల మాదిరి మొన్న ఆమె కామెడీ టైమింగ్ అయితే సూపర్ ఉంది. మొన్న మా దివ్య వచ్చి ఆ మేడం ఇప్పుడు పప్పు వండుతున్నా కదా, దీంట్లో ఎంత నీళ్ళు వేయాలన్నది. అంటే పొద్దున రావాలి, సాయంత్రం రావాలి, మధ్యాహ్నం రావాలంటే 2 బకెట్ల నీళ్ళే అన్నది. దెబ్బకి షాక్ అయిపోయింది. మరి ఇగో రెండు కప్పుల పప్పులో 16 మందికి రావాలంటే ఆమె ఏం చేస్తుంది మరి, ఎంత నీళ్ళు వేయాలి? రెండు బకెట్లు ఎంత సరిపోతాయి మరి? బిగ్ బాస్ ఇయ్యట్లేదా మరి, అది నడుస్తుంది. వస్తాడు మ్యాజిక్ అవసరం లేదు, గట్టిగా బిగ్ బాస్ ని బెదిరితే వస్తాడు, లోపలికి వచ్చి కూర్చొని కలిసిపోతాడు. ఆయనకు అంత ఉంది కటౌట్. నాగార్జున గారు పంపిస్తారా పంపియరా, పంపిస్తారా బాంబు వేసి దెంగుతా అంటాడు, డైరెక్ట్ బాంబు వేసి పడేస్తా అంటాడు. అసలు వైసీపీకి ఆడరు మరి, ఏదో ఆయన రేంజ్ వేరు, దువ్వెల మాదిరి రేంజ్ వేరు. అందుకే కానీ దువ్వెల మాదిరిని బాగా గెలుకుతుర్రు, అంటే ఆమెను బాగా టార్గెట్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఎవరు మన రీతు చౌదరి, ఆమె ఎవరు సంజన, వీళ్ళందరూ గెలుకుతున్నారు. ఆమె అన్నది కదా, దువ్వెల మాదిరి అన్నది, నువ్వు దొంగతనాలు చేసినట్టు కాదు, ఇక్కడ చిన్న చిలిపి దొంగతనాలు చిల్లర చేష్టలు చేసినట్టు కాదు, మంది వేరు ఉంటది, మన డైరెక్ట్ కొట్టుకోవడం ఉంటది. బిగ్ బాస్ నా అవసరమైతే 30 కెమెరాలు ఆపేస్తారు, తర్వాత కొట్టిన తర్వాత మాట్లాడుతుంది. దువ్వెల మాదిరి రేంజ్ అలాంటిది, పోతుంది జుట్టు పట్టుకుని కొడుతుంది, 2 కొడుతుంది. బిగ్ బాస్ నన్ను కొట్టారు, బిగ్ బాస్ అంటే సీసీ కెమెరా కట్ చేయండి రా ఏ కన్నా అంటాడు. ఏమైంది ఆమె రేంజ్ అలాంటిది. చిట్టి బిగిన్స్ కూడా బాగు, అంటే మొత్తం వీళ్ళిద్దరు ఫైర్ ఉన్నారు అన్న. వైల్డ్ కార్డ్ ఎంట్రీ నుండి బిగ్ బాస్ స్టార్ట్ అయింది అనిపించింది ఇప్పటి వరకు. బిగ్ బాస్ ఆయిషా సూపర్ అన్న, ఆయిషా అసలు మామూలు కాదు. ఆమె కన్నడనా, గేమ్ వైజ్ బ్యూటీ విత్ బ్రెయిన్, ఆమె అసలు మామూలు కాదు. గేమ్ మాత్రం హైలైట్ ఆడుతుంది. అసలు మొన్న మోటివేషన్ ఇచ్చిన అందరు, ఒక్కసారి పడుకున్న పందుల్ని లేపినట్టు ఒక్కసారికి అసలు అందరికి మోటివేషన్ ఇచ్చింది. ఏమన్నా అరే మీరు బాహుబలిలో ప్రభాస్ ఇచ్చిన మోటివేషన్ ఇచ్చింది. మనం వచ్చింది దేనికి, నువ్వు తనుజ మీ నాన్న కాదు, సొంత నాన్న కాదు, ఆడ పోయి నాన్న అని తగులుకోవడానికి. నువ్వు వచ్చింది దేనికి, గేమ్ ఆడడానికి. ఒరే డేమన్ పవన్, నువ్వు వచ్చింది దేనికి, రితు చౌదరిని తగులుకోవడానికా? నువ్వు బిగ్ బాస్ లో గెలిస్తే నీకు పక్కన బయట అమ్మాయిలు దొరుకుతారా అని చెప్పి అందరికి మోటివేషన్ ఇచ్చింది. మస్తు అనిపించింది. నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి. ప్రభాస్ బాహుబలిలో ఇచ్చిన మోటివేషన్ ఇచ్చిందామా. ఇంకొకటి ఆమె కరెక్ట్ గా ఉందన్న, నీకు వచ్చినా కూడా. కానీ నాకు ఒక్కటే నచ్చలే, డేమన్ బౌడ్ గాడు నిన్న, ఆ కామాంధుడు నిన్న అసలు ఆమెను ఎత్తుకొని ఒకటే తిప్పుతాడు. నాకు అసలు ఒక్కటే నచ్చలే. అసలు మేము ఎవరు ఆయిషాని ఎత్తుకొని తిప్పుతున్నాడు పాటకి. ఆడ రీతు చౌదరి నా కొడుకు, ఈ పిల్ల ఇదేంది నన్ను పట్టుకొని తిరుగుతుందని. వీళ్ళు ఏమనుకున్నారంటే, కామనర్స్ ఏమనుకున్నారంటే, బిగ్ బాస్ వీళ్ళ ఆడియన్స్ వైల్డ్ కార్డ్ రానంత వరకు ఇక మనమే టాప్ 5 లో మనమే పోతాం, ఎవడు మనం పంచుకుందాం, నువ్వు ఫస్ట్, నీ సెకండ్, నువ్వు ఇమాన్యుల్ నువ్వు ఫస్ట్, తనుజా నీ సెకండ్ వీళ్ళు అనుకున్నారు. కానీ వైల్డ్ కార్డ్ రాగానే అసలు ఏంది ఊపు, ఏంది ఇదని. కానీ వాళ్ళకి మస్తు ఓటింగ్ పడుతుంది. ఆయిషాకి మస్తు ఓటింగ్ పడుతుంది, రమ్యాకి మంచి ఓటింగ్ పడుతుంది. ఇంకొకటి ఎవరు, ఆయిషాకి సూపర్ ఓటింగ్. దువ్వెల మాదిరికి అవసరం లేదు, ఓటింగ్ అవసరం లేదు. ఆమె ఎన్ని రోజులు ఉంటా అంటే అన్ని రోజులు ఉంటది, ఎన్ని రోజులు పోతుంటే ఆమె పోతుంది అంతే. అప్పుడు ఇటు వచ్చినా కూడా పాజిటివ్ లో ఉంటది ఎవరు మొత్తం కార్యాడ, అంటే నెగిటివ్ లో లోపల తీసుకెళ్లి పెడతారన్నమాట. అట్లా లెక్క చిట్టి పిగిల్స్ గారు మస్తు పెంచిండు. సూపర్ నేను లేవనా మామూలు వ్యవహారం. ఓకే, ఇంకా ఎవరి గురించి, మాధురి గారు చెప్పాలంటే, ఓకే ఆమె పొలిటీషియన్, యు నో దట్. ఆమె పొలిటీషియన్ అనమాట. నేను చెప్తాను ఏమండి, పొలిటీషియన్ అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత ఆమె పొలిటీషియన్ ఉండొచ్చు, ఆమె తక్కువ చేయడానికి మాట్లాడలేదు, పొలిటీషియన్ ఉండొచ్చు. అయితే ఏంటంటే, లోపలికి వెళ్ళిన తర్వాత అరవడం కాదనమాట, గేమింగ్ పరంగా కావచ్చు, ఎంటర్టైన్మెంట్ పరంగా కావచ్చు, ఇంకా ఏమి ఆపర్చునిటీ వస్తే ఆ ఆపర్చునిటీ పరంగా కావచ్చు, కొద్దిగా నడవాలన్నమాట. ఇలాగే లాస్ట్ టైం మాస్క్ మీద నడిచేటోళ్ళు ఆయన బయట పంపించేశారు. అలాగే ఈమె కూడా బయట పంపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. కొట్లాడుతుంటారు బిగ్ బాస్ లో, అదే కావాలి మనకి అనమాట. కొట్టుకోండి బాగా, టికెట్ కొట్టుకోండి, కత్తులు తెచ్చిద్దాం, కత్తులతో కూడా నరుక్కోండి, అదే కావాలి మనకు కూడా. దువ్వెల మాదిరి మళ్ళీ సంజనాతో కూడా గొడవ అవుతుంది. అవునవును, సంజనా గారితో కాలేదు కానీ దివ్య ఆమెతో అయింది అనమాట. కర్రీ కొద్దిగా వేసుకున్నాం చెప్పలే కదా అని చెప్పింటే బాగుండు కదా, మళ్ళా గొడవ అయ్యేది కాదు. అయినా కూడా డిస్కషన్ చేసే విధానం వేరుంటది అనమాట. నువ్వు నన్ను ఏదో క్వశ్చన్ అడిగేప్పుడు, నన్ను ఎందుకు అడిగావు నువ్వు క్వశ్చన్, ఇది నన్ను ఎందుకు అడిగావు నువ్వు అంటే ఎట్లుంటది, నేను చెప్పకపోతే భయ్యా నాకు తెలియదు భయ్యా, లేదంటే నా ఆన్సర్ ఇస్తే ఎట్లుంటది. అలా మాట్లాడుకునే విధానం వేరు అనమాట. కర్రీ వేసుకున్నావు అంటే అవునమ్మా నెక్స్ట్ టైం చెప్తాను మీకు, మీరు కిచెన్ హెడ్ కదా, నేను చెప్తానని చెప్తే ఎలా ఉంటుంది, గొడవ పడితే ఎలా ఉంటుంది, అది పద్ధతే కాదే.
అది వ్యవహారం. ఇప్పుడు ఫుడ్ మానిటర్ ని తీయకపోతే నేను తినను అంటుంది కదా, ఉమ్. తీసేస్తారంటారా ఫుడ్ మానిటర్? ఒక వ్యక్తి కోసం అందరినీ ఆమె ఫుడ్ మానిటరింగ్ తీసేస్తే ఎందుకు తీసేస్తారు? తీసేయరన్నమాట. ఒక వ్యక్తి కోసం అంటే దాంట్లో 10 మంది ఉంటే 10 మందిలో హౌస్ లో ఓటింగ్ ఉంటది అనమాట. ఆమె ఎవరు ఒకటి చెప్పింది కదా అని చెప్పి 9 మంది ఆమె సబ్మిట్ చేయరు కదా. మిగతా వాళ్ళకి అలా జరగలేదు. ఒకవేళ అదే విధంగా మిగతా వాళ్ళకి కూడా జరిగింటే అది వేరే విషయం, చేంజ్ చేయడమో ఏదో డిస్కస్. ఓకే. అండ్ ఆయిషా గారు నేను తనుజ గారితో సపోర్ట్ తీసుకొని ఫేవరిజం ఇవన్నీ ఉన్నాయని మాట్లాడారు కదా. తనుజ గారు ఒక క్వశ్చన్ రేజ్ చేశారు. మరి మీరు కూడా ఇప్పుడు బాల్ తీసుకోవడానికి కూడా మీరు ఒక అబ్బాయి సపోర్టే కదా తీసుకున్నారు అన్నారు కదా. అవును. దాని మీద మీ కామెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరి దగ్గర అయితే పవర్ ఉంటుందో, ఎవరైతే ఓకే వీడు మనకి సెట్ అవుతారా లాస్ట్ ఇలా ఎండ్ ఆఫ్ ది మనకి యూజ్ఫుల్ అవుతారని చెప్తే అలాంటి వాళ్ళకే సపోర్ట్ ఉంటారు అన్నమాట జనాలు. బయట అయినా సరే, బిగ్ బాస్ లో అయినా సరే. అలాగే వాళ్ళు కూడా అలా సపోర్ట్ చేస్తుంటారు అంతే. ఓకే. అండ్ చెప్పండి ఒక్కటేనా? చెప్పు 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 చెప్పు